కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఇలా లైవ్ కార్యక్రమం ద్వారా మనందరం కూడా కలుసుకోవటానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి మనల్ని బలపరుస్తున్న దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము అద్భుతమైనది. అందుకనే జుంటె తేనె దారాల కంటే మధురమైనది. ఇలాంటి వాక్యాన్ని మనం అనుదినము కూడా ధ్యానం చేయాలి. అందరం కూడా ప్రార్థన చేసుకొని ఆలస్యం చేయకోకుండా నేటి వాక్యములోనికి వెళ్ళిపోదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ దినమునైనా మేమందరము కూడా అయా ఈ యొక్క వాక్య భాగము ద్వారా మేము బలపరచబడటానికి మీరు మాకు అందించేటువంటి ప్రతి మర్మమును మేము ధ్యానము చేసుకొని బలపరచబడటానికి మేము మీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాం. మమ్ములను మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా మమ్ములను జీవింపచేయండి. సెలవు చాటున నన్ను మరుగుపరుచుకొని ఈ వాక్యము లోతులలో ఉన్నటువంటి మర్మాలను నీ పిల్లలైనటువంటి వారందరికీ కూడా చక్కగా వివరించుటకు నీ జ్ఞానమును అందించండి. నీ కృపలో, ప్రేమలో, కనికరములో మేము అనుదినము కూడా వర్ధిల్లినట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరము కూడా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాలను మనం చదువుకుందాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క దినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సియోను అనుకుంటుందంట, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకొనటం లేదు అని సియోను అనుకుంటూ ఉంది. దేవుడు నన్ను మర్చిపోయాడు. అవును, మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు నాకు విముఖుడై ఉన్నాడు, ఎందుకునో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అనేకమైనటువంటి సందర్భాలలో మనము అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనం సాక్ష్యం కూడా చెప్తూ ఉంటాం. నేను మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, నాకెవరు తోడు లేకుండా, నాకెవరు నీడ లేకుండా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని మనం సాక్ష్యంలో కూడా చాలా కామన్గా వింటూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువు వాక్యం వింటున్నటువంటి నీతో నాతో ఒక చక్కటి మాటను మరి ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు అనుకుంటున్నావేమో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమను బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలను బట్టి నీవు ఓడిపోయాను, నాకు దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు దేవుని సహాయము అందటం లేదు, లేక దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు నన్నెందుకో జ్ఞాపకం చేసుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మర్చనేమో కానీ నేను మాత్రము నిన్ను విడవను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ,
ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా సరే దేవుడు మాత్రము మనలను విడిచిపెట్టడు. ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నా సరే ప్రభువు మనలను విడిచిపెట్టడని చాలా అద్భుతమైనటువంటి రుజువులు లేఖన భాగంలో మనము గమనించగలం. దేవుని యొక్క వాక్యములో ఇలాంటి సందర్భములు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు వారిని మరచిపోయాడు అనేటువంటి అనుభవంలోనికి కూడా వెళ్ళిన వారు దేవుని యొక్క వాక్యములో లేకపోలేదు. కానీ ప్రభు వారికి తోడుగా ఉన్నాడని, ప్రభు వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొని వచ్చాడని చాలా అద్భుతముగా అక్కడ లేఖన భాగములలో రాయబడుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు కూడా ఆ యొక్క సువార్త పనిని ముగించుకొని దోణ ఎక్కి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడ మీదకు బహు భయంకరమైనటువంటి తుఫాను వచ్చిందంట. ఆ శిష్యులందరూ కూడా భయంకరమైనటువంటి ఆ తుఫాను చూచి భయపడిపోతూ ఉన్నారు. ఆ తుఫాను ఆ ఓడను అటు అటు ఈడ్చి కొడుతూ ఉందంట. ఆ ఓడ అలల చేత కొట్టబడి దరికి దూరముగా వెళ్ళిపోయింది. శిష్యులు చిన్ననాటి నుండే ఆ గలిలయ సముద్రములో వేటకు వెళ్ళిన వారే. చిన్ననాటి నుండే ఆ గలిలయ సముద్రం మీద రేకబడుతున్నటువంటి ప్రతి తుఫాను వారికి తెలిసినదే. ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి సమయంలో ఆ సముద్రము ఎలా ఉంటుందో అన్నీ కూడా వారికి పరిచయమే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదట వాళ్ళు చేయవలసిన ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని వెయిట్స్ అన్ని బయట పడేస్తున్నారు, ఇంకా తెరచాపలు కడుతూ ఉన్నారు. బహుశా వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా వారు చేసేస్తున్నారు. ఎందుకంటే ఓడలో వారు వేటకు వెళ్ళినప్పుడు, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో అనేకములు వచ్చి ఉంటాయి. కానీ ఆ రోజు వచ్చినటువంటి తుఫాను ప్రతిసారి వచ్చినటువంటి తుఫాను లాంటిది కాదు. ఆ రోజు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ తుఫాను వారు ఇంతకు ముందు ఎదుర్కొన్నటువంటి తుఫాను వంటిది కాదు. ఇంతకు ముందు ఎదుర్కొన్నటువంటి తుఫానులో నుండి వారు బయటకు రాగలిగారేమో కానీ ఈ తుఫాను వారి కంట్రోల్లో లేదు. వారు ఏం చేస్తున్నారంటండి, యేసు ప్రభు వారిని లేపి ఏమంటున్నాడు, ప్రభువా నీకు చింత లేదా? మేము ఇంత భయంకరముగా మరి పడిపోతూ ఉన్నాము, మీకు చింత లేదా ప్రభువా అని యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారమే. ఎవరి జీవితంలో చూసినా సరే ఇలాంటి తుఫాను ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. బంధువుల చేత కొట్టబడుతూ ఉంటాం, ఆర్థిక పరిస్థితుల చేత కొట్టబడుతూ ఉంటాం, అనారోగ్యముల చేత కొట్టబడుతూ ఉంటాం, ప్రియులను కోల్పోయి భయంకరమైనటువంటి దుఃఖములతో కొట్టబడుతూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులు ఆదరించడానికి ఎవరు లేరు, ఓదార్చడానికి ఎవరు లేరు, కన్నీరు తుడచడానికి ఎవరు లేరు. మరి ఈ యొక్క సిచ్యువేషన్ని నేను ఒక్కదాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? దేవుడికి కనికరం లేదు, ఆయన నా పక్షాన నిలబడి ఉంటే అసలు ఈ యొక్క సమస్య ఉండదు కదా అని అలాంటి సందర్భంలో మనం దుఃఖపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనలను గూర్చి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. శిష్యులు వారి ప్రయత్నాన్ని వారు చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద ఆధారపడటానికి యేసు ప్రభు వారిని లేపి, దేవా నీకు చింత లేదా అని ఆయన అన్నప్పుడు, వారు చెప్పినప్పుడు ఆయన దిగున లేచి ఆ గాలిని తుఫానును మరి గద్దించగా అది అణచబడెను అని అక్కడ రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, బట్ గాడ్ ఈస్ టెలింగ్ దట్ ఆయన నీతో కాదు నీ సమస్యతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు.
ఆయన నిన్నెన్నడూ కూడా ఎడబాయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన లేచాడు. నువ్వెదుర్కొంటున్నటువంటి పరిస్థితిని, నువ్వెదుర్కొంటున్నటువంటి పోరాటమును, నువ్వెదుర్కొంటున్నటువంటి ఆ యొక్క అలల తాకిడి అనేటువంటి సమస్యలను ప్రభువునకు అప్పగించినట్లయితే ఆయన మీ జీవితం మీద, మీ పరిస్థితి మీద కంట్రోల్ తీసుకుంటాడని ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనముగా మన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తద్వారా మనము విఫలతను మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి మనము మన చింతను అప్పగించుతామో ఆ రోజు నుంచే, ఆ క్షణము నుండే మన చింత దేవునిది అయింది. మన చింతను ఎలా తీసివేయాలో, మనల్ని ఎలా సంతోషముగా ఉంచాలో, ఎలా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలో ప్రభువు నేర్పించేవాడిగా ఉన్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను మర్చిపోడు. ఈరోజు నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు. ఈరోజు నువ్వు ఒంటరివి కాదు, నీతో పాటు యేసు ప్రభువారు నీ దోణిలో ఉన్నాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. అందుకనే సియోను ఏమంటుంది? సియోను, అయ్యో యెహోవా నన్ను మరిచిపోయి ఉన్నాడు అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మార్చును గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. ఎంత చెప్తున్నాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కానీ సియోను అనుకుంటుందంట దేవుడు నన్ను మర్చిపోయాడని, యెహోవా నన్ను మర్చిపోయాడు అనుకుంటుందంట. శిష్యులు అనుకున్నారు, ఎందుకు ప్రభా ఈ తుఫాన్లో నువ్వు నిద్రపోతున్నావు? నీకు చింత లేదా? మేము నాశనం అయిపోతున్నామని అని శిష్యులు అనుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా అలాగనే అనుకుంటూ ఉంటాం మన పరిస్థితులను చూచి. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో అరచేతిలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను. దావీదు జీవితాన్ని గనుక మనం గమనించినట్లయితే, దావీదు జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దావీదు ఎదుర్కొనవలసి వచ్చింది. అందుకనే 31వ దావీదు కీర్తన 12వ చరణంలో దావీదు అంటాడు, మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరవబడి తిని, ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు సనుగులాడుట నాకు వినబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు ఏమంటున్నాడంటే, అసలు మరణమైనా సరే నాకు స్మరణకు రానటువంటి ఒంటరి వాడిగా నేను అయిపోయాను. అవును, దావీదు జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, శత్రువు అనుక్షణము కూడా దావీదును తరుముతూ ఉండేవాడు. సొంత వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, గర్భములో పుట్టినటువంటి బిడ్డలేంటి, ఎవరితో కూడా దావీదు సుఖపడిన జీవితాలు లేవు. దావీదు తన కుటుంబంతో కంటే కూడా ఎక్కువగా అరణ్యంలోనే ఉన్నట్లుగా మన యొక్క లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు అనుభవిస్తున్నటువంటి కష్టంలో నుండి ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను మరచిపోడు. దేవుడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఏ చింత ఉండదు ప్రవ్వా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి సన్నివేశాన్ని, సందర్భాలను ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మన జీవితంలో కూడా సలహా ఇచ్చేవారు ఉండరు, సొంత వారు మోసం చేస్తూ ఉంటారు, శత్రువు చేత తరమబడుతున్నట్లుగా మన జీవితం ఉంటూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితిలో నిన్ను ఎవరైనా కూడా మరచిపోతారేమో, కానీ ఎవరైనా సరే నిన్ను విడిచిపెడతారేమో, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను విడిచడు. సియోను, నేను నిన్ను మరిచానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీవు చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. దావీదుకు చెప్తున్నాడు, నీవు నాకు కావాలి, నేను నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టను. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. గిద్యోను జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే అతను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇశ్రాయేలీలందరూ కూడా వారి వారి పాపముల చేత దేవునికి ఎంతగానో కోపం తెప్పిస్తారు. అందుకనే దేవుడు 7 ఏండ్లు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీలను అప్పగిస్తారు. ఎప్పుడైతే మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీలు అప్పగించబడతారో ఆ రోజు నుంచి వారి జీవితము భయంకరంగా తయారవుతుంది. వెట్టి చాకిరి, అసలు వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలము కూడా పొందుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో అప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు. వారి పొలాలన్నీ కూడా
వీరు పంట చేయాలి. మళ్ళీ పంట పండించిన తర్వాత వారి పొలములో ఉన్నటువంటి ఆహారాన్ని కూడా మిద్యానీయులు తీసేసుకొని బహు కష్టము వారికి కలగ చేసినట్లుగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండవచ్చు. అందులో ఒక యోధుడు గిద్యోను. ఆ గిద్యోను దగ్గర కొంత ధాన్యము ఉంటే అతను రహస్యముగా ఇజ్రాయేలీలకు పెడుతూ ఉంటాడు. ఒకానొక దినమున ఈ బాధ చూడలేక, ఈ బాధ తట్టుకోలేక, ఏంటి ప్రవ్వా ఈ యొక్క బాధ, ఏంటి ప్రవ్వా ఈ యొక్క కష్టమని ఒక మస్తకి వృక్షము కింద కూర్చొని చాలా విచారణ చేస్తూ ఉంటే అర్ధరాత్రి ఆ యొక్క దేవుని దూత పరలోకంలో నుండి సమాధానం తీసుకొని ఒక దేవుని దూత గిద్యోను దగ్గరకు వస్తుంది. కానీ గిద్యోను అంటాడు, ఏమి దేవుడు, మేము ఇలా కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్నాడు. దేవుడు మమ్మలను మరచిపోయాడు. దేవుడికి కనికరము లేదు. దేవుడే గనక ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడతాడు? దేవుడే గనక ఉంటే మమ్మల్ని ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తాడు? దేవుడే గనక ఉంటే పస్తులు నిండా బ్రతికున్నటువంటి వారు ఆహారం లేకుండా ఇలా పస్తులతో చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు లేడు, నువ్వు దేవుని గురించి నాకు చెప్పకు అని దేవుని దూతతో గిద్యోను అంటా ఉన్నాడు. కానీ గిద్యోనుతో దేవుని దూత అంటుంది, దేవుడు నిన్ను మరచిపోలేదు. దేవుడు ఇజ్రాయేలీల మొర్రను ఆయన ఆలకించి ఉన్నాడు. కాబట్టి నేను పరలోకంలో నుంచి దిగి వచ్చాను, నీవు వెళ్ళి యుద్ధము చేయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆ యొక్క గిద్యోనుతో దేవుని దూత చెప్పినప్పుడు దేవుని మాట అస్సలు నమ్మడు. చాలా సమయం తర్వాత అతను గ్రహించుకొని పశ్చాత్తాపడతా ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా గిద్యోను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అనేకములు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ అనారోగ్యాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, నాకే ఎందుకు ఇలా జరగాలి, నన్ను ఎందుకు దేవుడు ఈ సమస్యలోనే పెట్టాలి అని అనేక సందర్భాలలో మనము ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి సందర్భాలు నీ జీవితంలో, నా జీవితంలో లేకపోలేదు. ఈ భూమి మీద ఒక పట్టిక వేస్తే ఈ భూమి మీద సంతోషంగా ఉన్నవారు చాలా తక్కువే. నాకు అసలు శ్రమే లేదండి, నేను అసలు శ్రమ పడకుండానే ఎదిగాను అని అన్నవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్క మానవుడికి వారి యొక్క క్రమములో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటాం. ఏదో ఒక విశ్వాస జీవితంలో మనము అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో దినము కూడా బలపరచబడే వారముగా మనము ఉండాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు ఉన్నటువంటి మన భక్తి రేపటి దినము ఉండదు. రేపు ఉన్నటువంటి భక్తి ఒక మాసము తర్వాత ఉండదు. ఒక మాసము తర్వాత ఉండవలసినటువంటి భక్తి ఇంకా ఎన్నటికీ కూడా భక్తి లేకుండా ఉంటుంది. అందుకనే ఈ కష్టాలు, అందుకనే ఈ నిందలు, అందుకనే ఈ బాధలు, ఇవన్నీ కూడా మనం తట్టుకోలేక ఏం చేస్తూ ఉంటామంటే క్రమక్రమేణా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకనే 115వ దావీదు కీర్తన 2వ చరణములో దావీదు అంటాడు, వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ అన్యజనులు, ఈ యొక్క సత్యాన్ని తెలియనటువంటి వారు, మా దేవుడు ఏడి, ఎక్కడున్నాడయ్యా? గిద్యోను అంటున్నాడు, ఎక్కడున్నాడు మాకు సహాయం చేయడానికి, మేము ఇలా కష్టంలో ఉంటే ఆయన ఎక్కడున్నాడు అని అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా అలాగే అంటూ ఉంటాం, ఎక్కడున్నా, ఎందుకు ఈ బాధలయ్యా? అసలు చాలాసార్లు కొంతమంది విషయాలలో నేను వింటూ ఉంటాను, ఈ బాధలు భరించలేక చచ్చిపోతే బెటర్ అక్క అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇక నాకు ఇది నా వల్ల కాదు ప్రభు అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను చచ్చిపోవటమే నా సమస్యకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావేమో. తల్లి తన కన్న బిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. చూడు, ఆయన అరచేతిలో నీవున్నావు, ఆయన అరచేతిలో నీవు భద్రపరచబడి ఉన్నావు. దేవుని దూత దిగి వచ్చి గిద్యోనుకు తోడయుండి ఆ యొక్క మిద్యానీల మీద యుద్ధము చేసి అక్కడ జయము అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దోనే తుఫానును అణిచినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, దావీదు జీవితంలో సఫలతనిచ్చినటువంటి దేవుడు, గిద్యోనుకు తోడైనటువంటి దేవుడు ఈరోజు నీకు తోడుండలేడా?
ఈరోజు దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ సమస్య నుంచి విడుదల కలిగించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఆ సమస్య నుండి ప్రభు నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నిన్ను మర్చిపోయాడని? ఇక్కడ సియోను వాక్యం వింటున్న నీకు నాకు సాదృశ్యముగా ఉంటూ ఉంది. ఈ రోజు నుంచి ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను మర్చిపోలేడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, రెండో విషయాన్ని మనం చూస్తే, ప్రార్థించే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కదా, అందరు ప్రార్థన చేస్తున్నారు కదా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. ఒక చక్కటి వ్యక్తిని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, అక్కడ నీతిమంతుడైనటువంటి గనుడైనటువంటి ఎబ్బేజు మనకు ముందు ఉంచబడుతూ ఉన్నాడు. వేదనలో అతని తల్లి అతన్ని కన్నది కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. కానీ తర్వాత తనందరి సహోదరుల కంటే గనుడుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఎబ్బేజు ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 లైన్లతో కూడినటువంటి ప్రార్థన. మొదట, నిశ్చయముగా నీవు నాకు తోడుగా ఉండు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు తండ్రి. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువా. తర్వాత 4వది, కీడులో నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చూడండి. ఒకటి, దేవా నీవు నాకు తోడుగా ఉండు. ఎప్పుడైతే ఎబ్బేజు ఇలా ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఆలోచించకుండా ఎబ్బేజు ప్రార్థనను ఆలకించి ఎబ్బేజును దీవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, ఆయన సహాయాన్ని కోరేటువంటి ప్రార్థన, ఆయన అనుసారమైనటువంటి ప్రార్థన, ఆయన పిల్లల యొక్క క్షేమము కొరకైనటువంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేయగలిగినట్లయితే ప్రభువు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకోబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను జ్ఞాపకము చేసుకుంటాను. అవును, మనము విధేయులమైతే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. మనము ప్రార్థనాపరులముగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనము దేవునిని వెంబడించే వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం తెలుసుకోవాలి అని అంటే, అందరం కూడా ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో మనం తెచ్చిపెట్టుకుందాం. 6వ అధ్యాయంలో, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. అక్కడ రాయబడినటువంటి విషయాలు గనక మనం గమనిస్తే, 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలుసుకొని ఆ విషయము ఎస్తేరుకు మొర్దెకై చెప్పినప్పుడు ఎస్తేరు రాజును అలర్ట్ చేస్తుంది. అప్పుడు రాజు యొక్క ప్రాణము రక్షించబడుతూ ఉంటుంది. ఇది జరిగినటువంటి సందర్భము. అప్పుడు జరిగినప్పుడు అందరూ కూడా మర్చిపోయారు. రాజు మర్చిపోయాడు, అక్కడ రాజుతో ఉన్నటువంటి మంత్రులు మర్చిపోయారు, కానీ రాజుతో ఉన్నటువంటి సేవకులు భటులు అందరూ కూడా మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం దానిని మర్చిపోలేదు. అందుకనే ఆ గ్రంథంలో అది రాయబడి ఉన్నది. ఆ గ్రంథంలో రాయబడి ఉన్న సంగతిని మరి రాజుకు తెలియచేసేటట్లుగా చేసినవాడు దేవుడు. మొర్దెకై మరవబడినటువంటి స్థితిలో ఉన్నవాడిగా ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే, రాజు చేత గణపరచబడవలసిన స్థానంలో ఉండవలసినటువంటి మొర్దెకై ఎలాంటి స్థానంలో ఉన్నాడండి? మరువబడినటువంటి స్థానంలో ఉన్నాడు. అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రము మర్చిపోలేదు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడంట. ఆ రాత్రి ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథము రాజు ముందు ఉంచేటట్లుగా ఆయన చదవాలన్నటువంటి ఆలోచన మరి ఆ యొక్క రాజుకు కలగచేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చారు. సరిగ్గా అదే పేజీని తెరిచి ఉంచబడినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క జాప్యము కాదంటారా? దేవుడు దీనిలో జోక్యం చేసుకోలేదంటాడా? అర్ధరాత్రి రాజుకు నిద్ర పట్టకపోవటం ఏంటి? ఆయన రాజ్య సమాచార గ్రంథమును తీసుకొని వచ్చి చదవటం ఏంటి? అదే పేజీ ఓపెన్ అవ్వబడటం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు మరిచాడు, మంత్రులు మరిచారు,
చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా మర్చిపోయారు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడన్న సంగతిని మాత్రము నేను మర్చిపోవద్దు. దేవుడు నిన్ను నన్ను మర్చిపోడు. 6వ వచనంలో మనం చదివితే, రాజు గనుపరచనపేక్షించిన వానికి ఏమి చేయవలెనని రాజు అతన్ని అడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గనపరచనపేక్షించుకొనని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను, రాజు గనపరచనపేక్షించిన వానికి చేయనదగినది ఏమనగా, రాజు ధరించుకొను వస్త్రము రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన రాజు కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములు ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధులలో అతన్ని నడిపించు, రాజు గనపరచనపేక్షించిన వానికి ఇలాగూ జరుగును అని మీరు చేయండి అని హామాను చెప్తున్నాడు. కానీ దేవుడు చూడండి, ఈ హామాను ఎంత అడ్డు వచ్చినా సరే హామాను నోటిలో నుండే మొర్దెకై యొక్క విషయాన్ని వెల్లడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెన్ గాడ్ రిమెంబర్స్ యూ అండ్ మీ, నో హామాన్ కెన్ కమ్ ఇన్ బిట్వీన్ అవర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదానికి దేవునికి మధ్యలో ఎంతమంది హామానులు వచ్చినా సరే, దేవుడు దీవించాలి అనుకుంటే, దేవుడు గనపరచాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా గనపరుస్తాడు. కాబట్టి ఎంతమంది హామానులు వచ్చినా ఆ ఆశీర్వాదము ఆగలేదు. ఈరోజు నువ్వు కూడా ఎక్కడైతే గనపరచబడాలో అక్కడ నువ్వు గనపరచబడటం లేదా? ఎక్కడైతే నీవు తల ఎత్తుకోవాలనుకుంటున్నావో అక్కడ నువ్వు తలెత్తుకోవట్లేదా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట! చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి నిన్ను తీసుకొని వస్తున్నాడు. నీవు మరోబడిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను గనపరిచేటువంటి స్థితిలో ఆయన ఉంచిపోతూ ఉన్నాడు. బంధువులు నిన్ను గనపరచటం లేదని, నీవు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క స్థలములో నువ్వు గనపరచబడటం లేదని, నీ పనికి తగినట్టుగా గుర్తింపు రావటం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ బాస్ నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ ఇంటి వారు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే నీ తోటి సహోద్యోగులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను సమస్తమైనటువంటి జనుల ఎదుట ఆయన గనపరచబోతున్నాడు. మొర్దెకై జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని అయితే చూశాడో అదే ఆశీర్వాదమును మరి నీ జీవితంలో నీవు చూడబోతూ ఉన్నావు. నిర్గమకాండము 2వ అధ్యాయం 23-24 వచనములలో మనం చూస్తే, ఆయన ఇజ్రాయేలీలు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉండి చాలా చాలా విడవబడినటువంటి స్థితిలో ఉండి, దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవా మమ్మలను కరుణించు అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఇజ్రాయేలీలను జ్ఞాపకము చేసుకొని మోషేను వారి యొద్దకు పంపించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమల పాలైన వారిని ఓదార్చుటకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. అందుకనే దావీదు మహారాజు 40వ దావీదు కీర్తన 15వ చరణంలో అంటాడు, ఆహా ఆహా అని నన్ను చూసి నవ్విన వాళ్ళందరూ కూడా సిగ్గుపడబోతూ ఉన్నారు, వారి ఎదుట దేవుడు నన్ను గనపరచబోతున్నాడని దావీదు మహారాజు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో గనక నీవున్నట్లయితే నీవు ప్రభువుని విడిచిపెట్టకు. యోబు ఎలాగైతే ప్రభువుని విడిచిపెట్టలేదో, యోబు ఎలాగైతే తన విశ్వాసాన్ని కోల్పోలేదో, నీవు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకు. నీ బంధువులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తోబుట్టువులు, నీ స్నేహితులు ఎవ్వరూ నీ దగ్గర లేరని నీవు అనుకుంటున్నావేమో. ఈ లోకము చాలా చెడ్డది. డబ్బులు ఉన్నంత వరకే మనతో చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు. డబ్బు లేనటువంటి సమయంలో మనకు హెల్ప్ చేయడానికి కానీ, మనకు తోడుండటానికి కానీ ఎవ్వరూ ఉండరు. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సియోను, ఎందుకు అనుకుంటున్నావు నేను నిన్ను మరిచి ఉన్నానని? నేను నిన్ను మరవలేదు. నీ శ్రమలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవాహుకు ఓడలో సంరక్షించి ఆయన కాపాడి
ఆ యొక్క పరిస్థితిలో నుండి విడుదలను అనుగ్రహించిన దేవుడు. అబ్రహాము శారాల జీవితాలలో 25 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. 13 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించినటువంటి యోసేపును జ్ఞాపకము చేసుకొని ఒక దేశానికి రాజ్యాధికారిగా, ఒక గవర్నర్గా చేసినటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంగలారుస్తూ గర్భఫలము లేక అనేకమైన అవమానాలు, అనేకమైనటువంటి నిందలతో బాధపడుతూ దేవుని దగ్గర అంగలార్చినటువంటి హన్నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోలేడా? నిన్ను నన్ను మరచిపోయాడు అనుకుంటున్నావా? నీ పరిస్థితులను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి కష్ట నష్టములను బట్టి దేవుణ్ణి నువ్వు దూషించకు. నీ భక్తి జీవితంలో నిన్ను నువ్వు భద్రపరచుకో. నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నిన్ను నీవు కట్టుకున్నట్లయితే యోబు వలె 2 ఆశీర్వాదాన్ని నీవు చూడబోతున్నావు. సియోను, నువ్వెందుకు అనుకుంటున్నావు నేను నిన్ను మర్చిపోయానని? చూడు, నార చేతిలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను. సియోను అనగా వాక్యం వింటున్న నీవు నేనే. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను ఎన్నటెన్నటికి నీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడు. ఆయన మాట విందాం, ఆయన మా ఆజ్ఞకు లోబడదాం, ఆయన చెప్పిందే మనం చేద్దాం. అట్లా అయితే దేవుడు ఖచ్చితంగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని, దేవుడు నన్ను మర్చిపోయాడని, దేవుడు నా కార్యం చేయట్లేదని, దేవుడు నా ప్రార్థన వినటం లేదని నీవు కృంగిపోయి, కృషించిపోయి, నీ పరిస్థితులను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి గాలి తుఫానులను బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి భయంకరమైన మరువబడినటువంటి స్థితిని బట్టి, నీవెదుర్కొంటున్నటువంటి పోరాటములను బట్టి నీవు కృంగిపోతున్నావేమో. ఈరోజు ఈ మాసము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవను. చూడు, నా అరచేతిలో నీవు ఉన్నావు, భద్రపరచబడి ఉన్నావు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ భక్తి జీవితంలో నిన్ను నువ్వు ఇంకా అభివృద్ధి చెందించుకో. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసాన్ని కోల్పోకో. యోబు వలె 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. తుఫానును అణిచిన దేవుడు నీ జీవితంలో ఉన్న తుఫానును అణిచివేయబోతున్నాడు. గిద్యోనుకు తోడైనటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉండిపోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు సమస్తమును ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ రోజు నాయన మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకున్నందుకై మీకు వందనాలు. మా జీవితంలో ఇప్పటి వరకు మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటములో మీరు మాకు జయమును అనుగ్రహించి మమ్మలను దీవించి ఆశీర్వదించమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నూతనమైన జీవమును మీరు అనుగ్రహించమని, నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ మాసం అంతా కూడా దేవుడు తన మెంటైన కృప చేత మిమ్ములను నడిపించునుగాక. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.